నేను ఎక్స్ కార్పొరేటర్ని. గాంధీనగర్లో 1992లో ఈ అమ్మవారి గుడిని నియమించడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ అమ్మవారి గుడిని రీమోడల్ చేసి అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కట్టి 30 సంవత్సరాలు అయినయింది. దగ్గరగా ఈ అమ్మవారిని కనకదుర్గ మందిరాన్ని స్థాపించినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ కూడా కావాలంటే అమ్మవారి గుడిని స్థాపించడం జరిగింది. ఈరోజు ఆ అందరూ భక్తుల వల్ల అమ్మవారి గుడి ఇంకా డెవలప్ అవుతుందని చెప్పి ఆశిస్తూ నేను ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. 9 రోజుల్లో సరస్వతీదేవి పూజ ఒకటి ఉంది పిల్లలకి. అది సామూహికంగా మేము మా గుడి నుంచే మేము భరించి వాళ్ళకి అందరికీ కూడా పుస్తకాలు, ప్యాడ్లు, గేట్ల ఆ పెన్నులు కూడా పంచడం జరుగుతుంది. అలాగే సామూహికంగా కుంకుమ పూజ ఉంది. ఇక్కడ శంకర విలాస్ అని శంకర్ నారాయణ గారి హోటల్లో సామూహిక దానికి వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళు ఆ పూజను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కోలాటం ఉంది. ఇక్కడ కోలాటం ఈరోజు రాత్రికి కోలాటం ఉంది. 7 గంటల నుంచి 9-10 గంటల వరకు కోలాటం జరుగుతుంది. ఒక 40 మంది కోలాట బలం వస్తున్నారు. అది కూడా వచ్చి చుట్టుపక్కల ప్రజలు, కాకినాడ ఉన్న ప్రజలు వచ్చి ఆనందించి కూడా కోరుతున్నారు.